చాలా కమర్షియల్‌గా ఉండే వాళ్ళని, రకరకాల మాటలు చెప్పే వాళ్ళని, పాపం అనవసరంగా వాళ్ళ పుట్టలో పడతారు, నమ్ముతారు అని అనిపించి ఉండొద్దు. చాలా నిష్కల్మషంగా ఉన్నదున్నట్టుగా చెప్తూ, అలానే డబ్బులు కూడా ఏం తీసుకోకుండా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా సాధన ఫ్రీగా చెప్తాము అని మొదలుపెట్టి, అలా చెప్పటం కూడా కొందరికి మరి అలా అమాయకత్వమా? లేదంటే ఎప్పుడూ ప్రతిదీ సంశయించే మనస్తత్వమో తెలీదు గానీ, ఇలా ఉన్నా గానీ కొందరు ఓహో! అయితే ఇది ఉంటది. ఇంతగా ఏమీ లేకుండా ఆశించకుండా అలా ఎలా చెప్తారు? ఒక్కొక్కరు ఒక్కో టైపు. ఈయన కూడా ఆ టైపు కావాలి. ఈయన టైపులో వాళ్ళలాగా ఈయన కూడా ఇదో టైపు కావాలా? ఇలా చెప్పి ఏదో ఉంటది లోపల. తర్వాత లాస్ట్‌లో మనల్ని నమ్మించే ఇప్పుడు నమ్మించిన తర్వాత ఏదో ఉంటది. ఆ నమ్మకాన్ని ఉపయోగించుకుంటూ ఏదో స్వార్థం అని ఇలా కూడా ఆలోచిస్తున్నారని నాకు ఇవాళే అర్థమైంది.